పాకిస్తాన్ సిగ్గుపడాలి. జమ్మూ కాశ్మీర్ భారత్దే. ఏ మతాన్ని పాటిస్తున్నామని అడిగి మరి సునకానందం పొందిన పాకిస్తాన్ ఉగ్రవాదులకి సరైన సమాధానం చెప్తాం. पाकिस्तान शर्माना है, कश्मीर हमारा है, कश्मीर हमारा है, हमारा है। पाकिस्तान मुर्दाबाद, हिंदुस्तान जिंदाबाद, पाकिस्तान मुर्दाबाद, हिंदुस्तान जिंदाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान పహల్గాం ఉగ్రవాదంలో ఏరులై పారిన ప్రతి భారతీయుడి రక్తపు బొట్టుకి సమాధానం చెప్పి తీరుతాం. జాతి సమైక్యతను భంగపరిచే పిచ్చి కుక్కలను తరిమి కొడదాం. నిన్నటి రోజున కుటుంబాల్లో పెద్దని టార్గెట్గా చేసి ఏ మతాన్ని పాటిస్తున్నామని అడిగి మరి సునకానందం పొందిన పాకిస్తాన్ ఉగ్రవాదులకి సరైన సమాధానం చెప్తాం. కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ కుటుంబ సభ్యులతో కలిసి పాడి మోసి రేపటి రోజున జరగబోయే రక్షణ బాధ్యతను తీసుకుంటామని మరొకసారి తెలియజేశారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ బాధలను తెలుసుకొని 3 దశాబ్దాల వెనుక 1986లో ఉగ్రవాదం చనిపోయిందనుకున్నాం. ఇంకా బతికే ఉంది. ఈ రక్తపు చర్యకు ఖచ్చితంగా ప్రతీకార చర్య చేయాల్సిందే. శాంతి భద్రతలు ముందుకు తీసుకెళ్లాల్సిందే. చేతులు ముడుచుకుంటూ కూర్చుంటే జరగదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రస్పష్టంగా తెలిపారు. నిన్నటి జరిగిన లోటుని తీర్చలేం, కానీ భారతీయులందరికీ కూడా మేమున్నాం, రక్షణ బాధ్యతలు ముందుకు నడిపిస్తామనే విధంగా కూటమి నాయకులు ప్రవర్తించారు. జాతి సమైక్యతను భంగం కలిగించే ఏ ఉగ్రవాదిని కూడా సహించబోయేది లేదు. పాకిస్తాన్ సిగ్గుపడాలి. జమ్మూ కాశ్మీర్ భారత్దే. ఏ రోజు జరిగిన ఒప్పందాలన్నింటినీ అతిక్రమిస్తూ వేడుకలు చేసుకున్న మీ దుశ్చర్యలను తిప్పికొడతాం. ఇప్పటికే భారత ప్రధాని మోడీ నేతృత్వంలో పాకిస్తాన్ వారికి జవాబు చెప్పే చర్యలు స్టార్ట్ అయినాయి. రానున్న రోజుల్లో ఏ పాకిస్తాన్ మనిషి కూడా భారతీయులపై దాడి జరిగే విధంగా ఉండే చర్యలు ఉండకూడదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. భారతీయులందరూ కూడా మీ చర్యను గుర్తుపెట్టుకుంటాం, సరైన సమాధానం చెప్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కూటమి నాయకులు, కూటమి పెద్దలు కూడా వీటికి సరైన సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. శాంతి భద్రతల విషయంలో మంచి చర్యలు తీసుకుంటారని కూడా తెలియజేస్తున్నాను. మరణించిన ప్రతి భారతీయుడికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై జన్.